వెల్కమ్ టు 10 Max. మెగాస్టార్ నుంచి వస్తున్న సినిమాలు ఏంటంటే చిరు అనిల్ సినిమానే కదా అనుకుంటున్నారంతా. అయితే ఇంకొంచెం ఆలోచిస్తే అవును విశ్వంబర కూడా ఉంది కదా అని గుర్తు తెచ్చుకునే స్టేజ్కి వచ్చింది ఆ సినిమా. ఏం చేస్తాం, అప్డేట్స్ ఇవ్వక రిలీజ్ పై క్లారిటీ లేక విశ్వంబర ఊసే మర్చిపోయారంతా. ఇలాంటి టైంలో ఈ సినిమాపై చిరంజీవి చేసిన కామెంట్స్ విశ్వంబరపై తిరిగి హోప్స్ ని పెంచేస్తున్నాయి. బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర. పవర్ఫుల్ టైటిల్ తో విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. అప్డేట్స్ ఇవ్వక వాయిదాలు వెయిటింగ్లతో కాలక్షేపణ చేస్తున్న విశ్వంబర మెగా ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతూ వచ్చింది. ఇక ఈ సినిమా ఈ ఇయర్ కూడా డౌటే అనుకుంటున్న టైంలో సినిమా నుంచి వినిపిస్తోన్న లేటెస్ట్ అప్డేట్ సినిమాపై క్యూరియాసిటీని రీజనరేట్ అయ్యేలా చేసింది. విశ్వంబరపై మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ సినిమాపై హోప్స్ పెంచేస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి 45 నిమిషాల విఎఫ్ఎక్స్ ఫుటేజ్ చూసిన మెగాస్టార్ మూవీ అవుట్పుట్ గ్రాఫిక్స్ క్వాలిటీపై ఫుల్ సాటిస్ఫై అయినట్లు తెలుస్తోంది. విజువల్స్ గ్రాఫిక్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న ఈ సినిమా ఇన్నాళ్లు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగానే డిలే అవుతూ వస్తోంది. ఇలా చిరంజీవి విశ్వంబరపై చేసిన కామెంట్స్ తో పాటు సినిమా సెట్స్ లో డైరెక్టర్ వశిష్ఠతో మెగాస్టార్ కనిపిస్తోన్న ఓ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లు అప్డేట్స్ లేక ప్రమోషనల్ కంటెంట్ రాక విసిగిపోయిన మెగా అభిమానుల్ని ఎగ్జైట్ చేస్తున్నాయి ఈ అప్డేట్స్. ఈ ఇయర్ సంక్రాంతికే థియేటర్స్ లోకి రావాల్సిన విశ్వంబర రిలీజ్ విషయంలో ఓ కొత్త డేట్ కూడా వినిపిస్తోంది. సెప్టెంబర్లో ఈ సినిమా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రిలీజ్ డేట్ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. కేవలం ఒక స్పెషల్ సాంగ్ ప్యాచ్ వరకు మాత్రమే బ్యాలెన్స్ ఉన్న విశ్వంబర ఈ పనులన్నింటినీ పూర్తి చేసుకుని మెగా నిరీక్షణకి ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తుందో వెయిట్ అండ్ సీ. ఎన్నాళ్లకెన్నాళ్లకి ఇంత అందంగా కనిపించింది ఎన్నేళ్లకంటూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభాస్ గురించి డిస్కషన్. ప్రెజెంట్ స్మార్ట్ లుక్ లో ఉన్న ప్రభాస్ ఫోటోస్ జనాలు ఈ రేంజ్ లో మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఇక ఫ్యాన్స్ అయితే ప్రభాస్ నుంచి మాకు కావాల్సింది ఇదే కదా అంటూ తెగ ఆనందపడిపోతున్నారు. మరి ప్రభాస్ ఇంత స్మార్ట్ గా తయారైంది ఎవరి కోసం? పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించి ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియా షేక్ కావాల్సిందే. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా అదే సీన్ కనిపిస్తోంది. బాహుబలి సినిమా 10 years కంప్లీట్ అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ పేరుతో రీయూనియన్ అయింది మూవీ టీం. ఈ సెలబ్రేషన్స్ లో లీన్ లుక్ లో సూపర్ కూల్ యాటిట్యూడ్ తో కనిపిస్తున్న ప్రభాస్ స్టన్నింగ్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఓ మై డార్లింగ్, ఇది కదా మేము నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటూ ప్రభాస్ లేటెస్ట్ ఫొటోస్ ని తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇటు బాహుబలి 10 years రీయూనియన్ ఈవెంట్ కి అటెండ్ అయిన ప్రభాస్ రాజాసాబ్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్న తమన్ స్టూడియోకి వెళ్లి కలిశారు. సినిమా కోసం సూపర్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్న తమన్ తో కలిసి సరదాగా ఫొటోస్ దిగారు ప్రభాస్. ఈ ఫోటోల్ని తన ఇన్స్టా అకౌంట్ లో షేర్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ ఫోటోలు చూసిన డార్లింగ్ అభిమానులు ఈ ఎనర్జెటిక్ అండ్ స్టైలిష్ లుక్ లోకి రావడానికి ప్రభాస్ కి 10 ఏళ్ల టైం పట్టిందా అని కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా రాజాసాబ్ సెట్స్ లో జరిగిన ఎస్కేఎన్ బర్త్డే పార్టీలో స్టన్నింగ్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు ప్రభాస్. ప్రభాస్ లుక్స్ విషయానికి వస్తే బాహుబలి, మిర్చి సినిమాలకు ముందు ఆ తర్వాత అని మాట్లాడుకోవాలి. మిర్చిలో మోస్ట్ హ్యాండ్సమ్ గా కనిపించిన ప్రభాస్ బాహుబలిలో రాజు అంటే ఇలానే ఉండాలి అనేంతగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాల తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుషు సినిమాలు లుక్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. సలార్లో మోస్ట్ వైలెంట్ గా కనిపించిన ప్రభాస్ కల్కిలో స్మార్ట్ మేకోవర్ తో మెప్పించారు. ఇలా ప్రజెంట్ స్టన్నింగ్ లుక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ప్రభాస్ ఇయర్ ఎండింగ్ లో రాజాసాబ్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్న ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడితో పిరియాడికల్ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేయాల్సిన స్పిరిట్, క్రేజీ సీక్వెల్స్ అయిన సలార్, కల్కి సినిమాల పార్ట్ 2 ప్రాజెక్ట్స్ ప్రభాస్ చేతిలో ఉన్నాయి. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న రామ్ తన అప్కమింగ్ మూవీస్ తో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మాస్ ట్రాప్ నుంచి బయటపడి తనకి కలిసొచ్చిన లవ్ ఎంటర్టైనర్ లోకి వచ్చిన రామ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో సినిమాని కంప్లీట్ చేస్తూ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. భాగ్యశ్రీ బోరుసే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ క్రేజీ లవ్ ఎంటర్టైనర్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంటూ ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్
కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకి వీరాభిమానిగా కనిపించబోతున్నారు. నిన్నటి వరకు రాజమండ్రిలో షూటింగ్ చేసుకున్న ఈ సినిమా హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసింది. రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కోసం హైదరాబాద్కి రిటర్న్ అయింది. హైదరాబాద్లో వేసిన ఓ భారీ సెట్లో నెల రోజుల పాటు నాన్ స్టాప్గా షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్లోనే రామ్, భాగ్యశ్రీ బోర్సేకు సంబంధించిన నైట్ షెడ్యూల్స్ 10 రోజుల పాటు జరుగుతాయని సమాచారం. ఈ షెడ్యూల్స్ పూర్తయ్యాక మరో 20 రోజుల పాటు ఇదే సెట్లో సినిమా క్లైమాక్స్ అండ్ కీ సీన్స్ తెరకెక్కిస్తారట డైరెక్టర్ మహేష్ బాబు పి. ఈ షెడ్యూల్తోనే సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ టీజర్ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్లోని రామ్ ఎనర్జీ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ సాగర్గా, భాగ్యశ్రీ బోర్సే మహాలక్ష్మిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట మైత్రి నిర్మాతలు. దీంతో ఈ సినిమాపై ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు రామ్ అభిమానులు. బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగు సినిమాలో కనిపించి 3 ఏళ్లు కావస్తుంది. F3లో స్పెషల్ సాంగ్ లో మెరిసిన పూజ ఆ తర్వాత నుంచి బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అలా తెలుగు స్క్రీన్ కి దూరమైన పూజకు సక్సెస్ మాత్రం దొరకటం లేదు. దీంతో చేసేదేమీ లేక మళ్ళీ తనకు లక్ తీసుకొచ్చిన తెలుగు సినిమా వైపు చూస్తుందట ఈ బ్యూటీ. ఈ న్యూస్ తో ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు పూజా హెగ్డే ఫ్యాన్స్. 2022లో వచ్చిన ఆచార్య డిజాస్టర్ తర్వాత తెలుగు స్క్రీన్ కి దూరమైంది పూజా హెగ్డే. చివరగా F2లో చేసిన స్పెషల్ సాంగ్ లో మెరిసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ముంబైకి మకాం మార్చింది. సౌత్ లో వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయని నార్త్ కి వెళ్తే అక్కడ సేమ్ సీన్ రిపీట్. సల్మాన్ ఖాన్ తో చేసిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఇక కోలీవుడ్ లోనూ అదే పరిస్థితి. ఎన్నో ఆశలు పెట్టుకున్న రెట్రో భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రజెంట్ కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు వస్తోన్న పూజా హెగ్డే త్వరలో ఓ తెలుగు సినిమా చేయబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. 3 ఇయర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు స్క్రీన్ పై పూజా హెగ్డే కనిపించబోతోందనే వైరల్ న్యూస్ తో ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు బుట్టబొమ్మ అభిమానులు. దుల్కర్ సల్మాన్ హీరోగా SLV బ్యానర్ పై తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించే ఛాన్స్ ఉందట. రవి అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్టు 1st వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది అని సమాచారం. అయితే తన తెలుగు సినిమాపై రెట్రో మూవీ ప్రమోషన్స్ టైంలోనే హింట్ ఇచ్చింది పూజా హెగ్డే. ప్రజెంట్ పూజా హెగ్డే చేతిలో 3 ఇంట్రెస్టింగ్ సినిమాలున్నాయి. రిలీజ్ కి రెడీగా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలోని స్పెషల్ సాంగ్, అలాగే దళపతి విజయ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జననాయకంలో హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ లాస్ట్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు రాఘవ లారెన్స్ డైరెక్షన్లో కాంచనా 4 సినిమా కూడా పూజా లైనప్ లో ఉన్నాయి. ఈ సినిమాల సంగతి ఎటు ఉన్నా పూజా హెగ్డే చేయబోయే తెలుగు సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు బుట్టబొమ్మ అభిమానులు. వీరమల్లు US బుకింగ్స్ ఓపెన్. రాజమౌళి చేతుల మీదుగా జూనియర్ మూవీ ట్రైలర్. పెళ్ళంటే భయమేస్తుందంటున్న శృతి హాసన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హరిహర వీరమల్లు US బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న గ్రాండియర్ గా విడుదల కానుంది. కిరీటి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తోన్న జూనియర్ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. జెనీలియా కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. హీరోయిన్ శృతి హాసన్ పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వివాహ సాంప్రదాయాన్ని గౌరవిస్తాను అని, అయితే తాను పెళ్లి మాత్రం చేసుకోను అని చెప్పింది. అసలు తనకు పెళ్లంటేనే భయమేస్తోందని కామెంట్ చేసింది శృతి. బాలీవుడ్ రామాయణ సినిమాలో తన రన్ టైం 15 నిమిషాల పాటు ఉంటుందంటున్నారు సన్నీ డియోల్. 2 పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతునిగా నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పై అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియా హీరోయిన్స్ గా నటిస్తోన్న వీసా వింటారా సరదాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ శనివారం సినిమా టీజర్ విడుదల కానుంది. హోమ్లైఫ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న మహావతార్ నరసింహ ట్రైలర్ యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా జూలై 25న విడుదల కానుంది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తోన్న సార్ మేడం సినిమా టీజర్ ఆకట్టుకుంటుంది. పాండిరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జూలై 25న థియేటర్స్ లోకి వస్తుంది. సీతాపైనం సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటుంది. నిరంజన్, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ధ్రువ సర్జా హీరోగా, సంజయ్ దత్ కీ రోల్ చేస్తోన్న
కేడీ ది డెవిల్ సినిమా టీజర్ ఆకట్టుకుంటుంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ధడక్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ధడక్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. సిద్ధాంత్, తృప్తి డిమ్రీ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కానుంది. అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి లీడ్ రోల్స్ లో నటించిన జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా తెలుగు టీజర్ ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. సో వ్యూస్ చూసారు కదా, ఇది వాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.